నమస్తే. అశోక్ నగర్ లో ఉన్నాం మనం ప్రజెంట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2.5 సంవత్సరాలు దాటుతుంది. 2.5 సంవత్సరాలు దాటినా కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించింది కానీ, ఎంపీడీఓ నోటిఫికేషన్ సంబంధించింది కానీ, జీపీఓ నోటిఫికేషన్ సంబంధించిన కానీ ఇప్పటి వరకు కనీసం ఒకటి అంటే డైరెక్ట్ జాబ్ అనేది మాకు ఎప్పటికి ప్రొవైడ్ చేయలేదని చెప్పేసి, అంటే జాబ్ నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఇక్కడ అశోక్ నగర్ ను నిర్బంధించడానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మాతోనే ప్రభుత్వం ఏర్పడింది, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. నిరుద్యోగులందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే కనీసం ప్రభుత్వం మా మీద చిత్తశుద్ధి చూపెట్టట్లేదు, ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. చూడొచ్చు ఒకసారి. పెద్ద ఎత్తున అశోక్ నగర్ చౌరస్తాను ముట్టడించడానికి నిరుద్యోగులు వస్తున్నారు. దాదాపుగా ప్రభుత్వానికి జూన్ 2వ తారీఖు నాడే డెడ్ లైన్ పెట్టారు. ప్రభుత్వానికి జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డెడ్ లైన్ పెట్టినా కూడా కనీసం ఏ రకంగా కూడా స్పందించలేదు. మరొక వైపు ఇటు ప్రభుత్వ నేతలు ఏం చెప్తున్నారు, ఒకరేమో 67,000 ఉద్యోగాలు అంటున్నారు, ఇంకొకరేమో 70,000 ఉద్యోగాలు, ఇంకొకరేమో ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు నోటిఫికేషన్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటే నిరుద్యోగులు పెద్ద ఎత్తున తీవ్ర విధంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం, ఒకసారి చూద్దాం. నిరుద్యోగులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు. వి వాంట్ జస్టిస్ ప్లస్ మాకు ఇస్తానన్న ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. దాదాపుగా అంటే ప్రభుత్వం మొన్నటి వరకు కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి 5,000 నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి కొంతవరకు పుకార్లు వచ్చినా కూడా మాకు 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ధర్నాకు దిగారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాలి, ప్రభుత్వం మాకు ఇస్తారన్న నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అశోక్ నగర్ చౌరస్తాను నిరుద్యోగులు ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ప్రభుత్వం ఇస్తానన్న ఉద్యోగాలు మరియు వయో పరిమితికి సంబంధించి మరియు ఎంపీడీఓ పోస్టులు, ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మరియు జీపీఓ పోస్టులకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు మా ఉద్యోగులు అని చెప్పేసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తాలో ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా పట్టభద్రత గల క్యాలెండర్ ను ఎప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, ఎక్కడున్నారు మీరు మేధావులు, 2 రోజులు మా కోసం మాట్లాడాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఎన్ని ధర్నాలు నిర్వహించినా ఏం చేసినా కూడా ప్రభుత్వం దిగి రావట్లేదు. మేము నిరుద్యోగులు చేసేది ఏం లేదు, ప్రభుత్వానికి అష్టదిగ్బంధనం చేయడమే అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా ప్రభుత్వం ఎందుకు ఇంత మొద్దునేత్ర వహిస్తుంది మా మీద, మాకు ఇస్తానన్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు అనే అంశం పైన నిరుద్యోగులు ఇక్కడ మాట్లాడుతున్న సిచ్యువేషన్ అనిపిస్తుంది. మాట్లాడదాం ఒకసారి. ఏం చెప్తారు బ్రదర్ ఉద్యోగాలకు సంబంధించి? ఇప్పుడు ఒక నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వరకు వాళ్ళు 70,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు కానీ అక్కడ వేసేది 13,000 12,000 మాత్రమే. ఇంకా రేవంత్ సర్కార్ కి ఏమైందని అడుగుతున్నాం. ఇంతమంది నిరుద్యోగులు రోడ్డు మీద వచ్చి పెడుతున్నారు. ఎందుకు మా కోసం అంటున్నాం. మేము మార్నింగ్ వేసి గ్రౌండ్ కానీ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 5,000 ఎవరు సరిపోతాయి? 5,000 మీరు జియో 47 తీయవు, నువ్వు జియో 29 తీయవు, ఎవరు కావాలని అడుగుతున్నాం. మేము ఇంతమంది నిరుద్యోగులు అవసరమా? మాకు బుక్స్ స్టడీ అలని వదులుకోవడం వీళ్ళకి ఎంత చెప్పినా అర్థమైతలేదు. ఈ త్వరలో అని చెప్పి 3 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నాకు యూత్ నిరుద్యోగులే నాకు గెలిపించారని చెప్పాడు. ఇప్పుడు నిరుద్యోగులు ఎందుకు స్పందిస్తలేరు మేము అడుగుతున్నాం. మేము ఇప్పటి వరకు ఒక్క మాట ఎదురుగా కలిసిన ఇక్కడ ఓడియర్ మార్గ్ ఓపెనింగ్ వచ్చిన కానీ లైబ్రరీకి రాలేదు ఇప్పటి వరకు. ఎంత దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి ఆయనకు 500 మీటర్స్. ఇంత దృష్టి కూడా లేదు నిరుద్యోగుల పైన. ఆయనకు మేము ఒకటే సవాల్ చేస్తున్నాం, నోటిఫికేషన్ అనేది మాకు వెంటనే కావాలని. మా ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉంది, ఖచ్చితంగా నోటిఫికేషన్ లేదు, నిరుద్యోగులు ఎవరు ఆధారపడద్దని చెప్పేసి అంటున్నారు కదా. లేదు, అది అన్ని అబద్ధాల మాటలు. అది ఇప్పుడు శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి ఉన్నారు కదా, ఆయన 70,000 అంటున్నారు. 70,000 ఎక్కడ ఇచ్చింది ఆయన ఇప్పటి వరకు? ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. 10,000 పోయినా 70,000 అని చెప్తుండు. రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర హోమ్ మినిస్టర్ అడుగుతున్నాం, మేము ఎడ్యుకేషన్ అడుగుతున్నాం, ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నాం. మేము మీకు అడగడం మా ఉద్యోగాలు, మా హక్కు అది అడగడం. మాకు హక్కు లేదా? మాకు కూడా ఉంది. కాకి చొక్క మాకు కళ, అది కళగానే మిగిలిపోతుందా లేకపోతే మాకు అసలు ఏమో అర్థమవుతుంది. వయోపరిధి 1 year ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ఆయన 1 year అని మన జియో పాస్ చేశారు కదా, నోటిఫికేషన్ 1 year అయిపోతుంది. ఆయన ఇచ్చిన లాభం ఏముంది? ఇక్కడ 1 year అని ఆయన ఇచ్చిండు కానీ ఇప్పుడు ఆయన ఇచ్చి కూడా నెల అయిపోయింది. ఇంకో 2-3 నెలలు అయితే 1 year కూడా అయిపోద్ది. అప్పుడు ఏం లాభం అని అడుగుతున్నాం. ఆయన ఏమంటారు, నేను వయోపరిమితి ఇచ్చిన 34 సంవత్సరాలు 36 సంవత్సరాలు అన్ని
జూటా మాటలు ఇవి రేవంత్ రెడ్డి అన్ని. గవర్నమెంట్ కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా ఇంత రోడ్ మీద వచ్చి దిగుతున్నాం కదా, ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా నోటిఫికేషన్ ఏదో మాకు ఇవ్వండి. 20,000 ఖాళీ ఉందని చెప్పారు, ఆ 19,000 ఖాళీ అని చెప్పారు. దాంట్లో 19,000 10,000 16,000 అనేది 5,000 అది ఎందుకు 2 విడతలు అంటుండే. 5,000 ఇవ్వడానికి 3 సంవత్సరాలు, ఇంకో 5,000 ఇప్పుడు ఇస్తారా? ఇది నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఫిల్ చేయడానికి 1 year 15 months పడుతుంది. ఎంపీడీఓ ఇంకా ఆయనకే వదిలేస్తున్నాం. ఇంకా ఆయన ఏం చేస్తున్నా ఆ ఎంపీడీఓ అంటాడు, జేఈ అంటాడు, లైన్ మ్యాన్ అంటాడు, ఒక్క పోస్ట్ ఓఎంఎన్ అంటే అంగన్వాడీ అంటాడు. ఆ అంగన్వాడీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు వరకు. ఆ అంగన్వాడీ అన్ని కలిపి 70,000 అంటాడు. 20,000 కూడా కౌంట్ చేసే రకం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎక్కి 3 సంవత్సరాలు సీఎం పదవిగా దయచేసి మాకు ఏజులు మారుతున్నాయి, రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజు కట్టుకోలేక నానా అవసరాలు పడుతున్నాం. దయచేసి మా ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ ఇవ్వండి అన్న. ఎందుకు మాకు ఇంత చెలగాటమా? ఈ రోజు నిరుద్యోగుల వల్లనే ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టినాం. మీకు చేసిన పాపమా? మేమేం పాపం చేసినాం? ఇప్పటి వరకు జనరల్ నోటిఫికేషన్ ఒక్కటి కూడా లేదు. 3 సంవత్సరాల జనరల్ రిక్రూట్మెంట్ ఒక్కటి కూడా రాలేదన్నా. ఇవ్వండి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. ఇస్తామంటారు, ఎన్ని నోటిఫికేషన్ ఇస్తారు? 20 పోస్టులు 10 పోస్టులు అన్నా. మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలలో 20 ఉన్న పోస్టులు. మొన్న డిప్యూటీ నోటిఫికేషన్ వచ్చింది, ఎన్ని పోస్టులు? 24 పోస్టులు. దానికి పీజీలు ఉండాలి. ఇదే ఎందుకు 24 పోస్టులు ఎవరికి? ఎందుకు ఖాళీగా ఉన్న పోస్టులు ఏంది? పీసీ, జేఎల్, డిఎల్, గ్రూప్స్, మెగా డిఎస్సి, ఎన్ని శాఖలు పెద్ద నోటిఫికేషన్ ఏమున్నా అని అవి ఇవ్వండి, పెద్ద మొత్తంలో ఇవ్వండి. 10 పోస్టులు 20 పోస్టులు ఏం సరిపోదనా? ఎవరికి అసలు కేటగిరీ వైజ్ ఒక పోస్ట్ కూడా లేవు, ఓపెన్ లో కొట్టుకోవాలి. 20 పోస్టులు అంటే ప్రభుత్వం డైరెక్ట్ నోటిఫికేషన్, జనరల్ రిక్రూట్మెంట్ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదనా? గ్రూప్స్ నోటిఫికేషన్ నేను రాగానే తక్షణమే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఇది. యావత్ తెలంగాణ ఉద్యమాల గడ్డ, ఉద్యమం చేస్తే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలబెట్టుకున్నారు. నేను మాట ఇస్తున్నా, ఎల్బీనగర్ స్టేడియంలోనే కాంగ్రెస్ రేవంత్ అన్న మాట ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? మేము మా ప్రభుత్వం ఫామ్ అవ్వగానే తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని సంవత్సరాలు చదువుకుంటాం మేము? ఎన్ని నెలల తరబడి చదువుకుంటాం? సంవత్సరాల తరబడి చదువుతున్నామన్నా. రూపాయి కూడబెట్టి ఇట్లా ప్రిపేర్ అవుతున్నాం. అశోక్ నగర్ లో ఒక్క వ్యక్తికి 6,000 10,000 8,000 ఒక్క హాస్టల్ ఫీజు అనా. బుక్స్ ఏమవ్వాలి, అప్లికేషన్ ఫీజు ఏమవ్వాలి, పెన్నులకి ఏమవ్వాలి, మనం రాసుకునేకి, మా పర్సనల్ ఖర్చులకి నెలకు 10-20,000 పెట్టి ఖర్చు పెడుతున్నాం. ఒక జాబ్ హోల్డర్ అయితే వాళ్ళ అబ్బాయికి పంపిస్తారు పైసలు. మేము అంతా వ్యవసాయ కుటుంబం, పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినాం. మేము ఏం కక్ష పెట్టుకున్నామన్నా మా మీద? మేమేమైనా రాజకీయ నాయకులమా? మేమేమైనా ఆపోజిట్ పార్టీ వాళ్ళమా? ఏం చేసినాం? మీరు పరిపాలన మీరు చేస్తున్నారు. రేవంత్ అన్న నమ్మినాం మేము. రేవంత్ అన్న అంటే మాకు గుండె నిన్న బలం, గుండె నిన్న ప్రాణం, అంత నమ్మిన వ్యక్తి. ఈ రోజు సీఎం గారు మా మీద చిత్తశుద్ధి లేకుండే, ఏం మాట్లాడకుండే, పక్కనే ఓడియో మాల్కి వచ్చిర్రు, లైబ్రరీకి రాలే, అశోక్ నగర్ రాలే అంటే మా మీద ఎందుకు ఇంత చేస్తుర్రు?